హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. మేము వచ్చేసి ఇండిపెండెన్స్ డే 15th కదా మనకు వచ్చేసి. ఇండిపెండెన్స్ తర్వాత వచ్చేసి 16th నాగుల చవితి అనమాట. ఆ రోజు మాకు తెలీదు అసలు నాగుల చవితి అనేసి. తెలిసిన వెంటనే మేము వెంటనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంట్లో అంతా పూజ చేసుకున్న తర్వాత మేమైతే లంచ్కి వచ్చేసి బయటికి వెళ్ళామన్నమాట. బయట ఎక్కడికి అనుకుంటున్నారా, జాజుకి వెళ్ళామన్నమాట. ఇక్కడొచ్చేసి ఒక్కటి చెప్తానండి, ప్రతి ఒక్కరు పప్పుచారు అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మన మన సైడ్ ఏమంటారంటే పప్పుచారు రైస్ని వచ్చేసి బిస్బిల్లాబాద్ అంటారనమాట. చాలా బాగుందనమాట. తర్వాత ఆ రోజు నైట్ వచ్చేసి మేము వచ్చేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చట్నీస్కి వెళ్దాము అనేసి అవ్వట్లేదనమాట. సో ఆ రోజు నైటే చట్నీస్కి వెళ్ళామన్నమాట. చట్నీస్లో దోశ అయితే సూపర్ ఉంటుంది. అది ఏ దోశ అనుకుంటున్నారు, గీ కారం దోశ అనమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. చూసేయండి దోశ ఎలా ఉంటుందంటే, ఇది వచ్చేసి పెసరట్టు అనమాట. మా హస్బెండ్ వచ్చేసి పెసరట్టు ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇది వచ్చేసి గీ కారం దోశ అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుందనమాట. ఇడ్లీ వచ్చేసి మన ఇంట్లో చేసుకుంటాం కదా, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ డెలిషియస్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. మా పాప వచ్చేసి పూరి కూడా ఆర్డర్ పెట్టుకుందనమాట. సో పూరీలోకి వచ్చేసి కర్రీస్ వచ్చేసి ఒకటి బొంబాయి చట్నీ, ఇంకొకటి వచ్చేసి పళ్ళెం ఇస్తారనమాట. చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దానికి తోడు సాంబార్ కూడా ఇస్తారనమాట. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. ఇక్కడ వచ్చేసి చట్నీస్ అంటే చట్నీసే అనమాట. చాలా చట్నీస్ ఇస్తారనమాట. అంటే ఇది ఎన్ని అని కౌంట్ లేదనమాట. అంత బాగా ఇస్తారనమాట. అల్లం చట్నీ, ఏదో గ్రీన్ కలర్ చట్నీ, కొబ్బరి చట్నీ, శనగిత్తనాల చట్నీ, అన్ని చట్నీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇస్తారనమాట. చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.